దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నిజమైన ప్రాబ్లం ఏంటి అసలు మన లైఫ్లో అంటే ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లంకి ఇబ్బంది పడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద మన కార్ని ఎవడో అక్కడ అర్జెంటుగా వెళ్ళిపోతూ ఇలా తగిలి వెళ్ళిపోయాడు. వాడిని ఆపేసి అక్కడ కొట్టేసి రచ్చ చేసి గోల చేసి వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతుంటారు. అంటే అంత చిన్న ప్రాబ్లంకి మన కార్కి ఏదో అయిపోయిందని మనం బాగా అంటే మన కారు అనే బాధ మనకు ఒకటి ఉండొచ్చు. అలాంటి కార్ సిచ్యువేషనే కాకుండా మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా డీలా పడిపోతూ ఉంటారు జనం. సో ఏది రియల్ ప్రాబ్లం, దేనికి ఎక్కువ నిజంగా బాధపడాలి, ఏది లైట్ తీసుకోవాలి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధనటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏ ప్రాబ్లం అసలు నిజంగా మనం ఏంటి అసలు ప్రాబ్లం, ఏ ప్రాబ్లంకి మనం నిజంగా బాధపడి బెంగపడిపోయి ఇబ్బంది పడాలి, ఏ ప్రాబ్లం అని లైట్ తీసుకోవాలి? చాలా వెరీ బిగ్ హ్యూజ్ టాపిక్. ఏ ప్రాబ్లం రియల్ ప్రాబ్లం? ఎస్. ఒకటే ఒక ప్రాబ్లం ఈ లైఫ్లో, ఒకటే ఒక పాపం మనం చేసేది, ఒకటే ఒక ప్రాబ్లం మనం చేసేది, సెల్ఫ్ని తెలుసుకోలేకపోవడం. ఓకే. ఆ ఒక్కటి తప్ప ఇంకేది ప్రాబ్లం కాదు. ఓకే, ఆ ఒక్కటే నా గురించి నేను నా లోపల ఉండే ఆ శక్తిని తెలుసుకోవడానికి ఈ హ్యూమన్ మైండ్కి వచ్చే కెపాసిటీని యూజ్ చేసుకోవాలి. అది తప్ప ఇంకేదైనా సిచ్యువేషనే డీల్ చేయొచ్చు. ఆవేశం అవసరం లేదు, బాధ అవసరం లేదు, కుట్రలు అవసరం లేదు, ప్రెషర్ అవసరం లేదు, పవర్ అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఒకటే ఒక్కదానికి మనం తొందరపడాలి, ఆత్రం పడాలి, అయ్యో తొందరగా చేసుకోవాలి, పని కోసం వచ్చాను అని అనుకోవాల్సింది అది ఆత్మజ్ఞానం మాత్రమే. ఓకే. మిగతాదంతా కూడా నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఓకే, మనం అనుకుంటాం ప్రాబ్లం అని. ఎవరినైనా సరే నేను మా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఇది అడుగుతా, ఇది ప్రాబ్లం అని మీకు ఎందుకు అనిపిస్తోంది అని. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ చెప్తే ఇది అసలు ప్రాబ్లం అని ఎందుకు అనిపిస్తుంది. ఒక కాళ్ళు లేదు అని వచ్చాను అనుకో, కొంతమంది ఉన్నారు నా 2 కాళ్ళు 2 చేతులు లేని వాళ్ళు. వాట్ నెక్స్ట్? ఓకే, లైఫ్ ఉంది కదా. సో అట్లా వెతుక్కుంటూ వెళితే అసలు ఏది ప్రాబ్లం, దేనికి బాధపడాలి అని చూసినప్పుడు ఓన్లీ నన్ను నేను తెలుసుకోక ఇక్కడికి వచ్చి ఎందుకు ఇరుక్కుపోయాను ఇట్లాగా, ఎందుకు ఈ లైఫ్ మొత్తంలో నేను సమ్వేర్ పుట్టాము, చదువు, జాబ్, డబ్బులు, పెళ్ళి, మళ్ళీ లైఫ్, ఎటుపోతున్నా, ఏమవుతోంది ఇక్కడ, అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోతున్నట్టు, ఏం జరుగుతోంది ఈ మధ్యలో, ఇవన్నీ నావనుకుని కావనుకుని ఏంటి, అది ఒక్కటే ప్రాబ్లం. అది ఒక్కటే సాల్వ్ చేయడానికి మనం ట్రై చేయాలి. మిగతావన్నీ సిచ్యువేషన్స్, మిగతావన్నీ ఏ ప్రాబ్లం అయిన లైఫ్లో 4 జరుగుతాయి. ప్రాబ్లం అనుకున్నట్టుగా సాల్వ్ అయిపోతుంది, అనుకున్నట్టుగా సాల్వ్ కాదు, అనుకున్న దానికంటే బాగా సాల్వ్ అవుతుంది, అనుకున్న దానికంటే తక్కువ సాల్వ్ అవుతుంది. అంతే. అంటే వాళ్ళ లైఫ్కి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి అది చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది, అయి ఉండొచ్చు అనిపిస్తుంది. నిజంగా ఆ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నట్టు వెహికల్ తగిలింది. ఓకే, ఏమి చేయలే అనుకుందాం. ఓకే, వాడు అవతల వాడు ఇంకా స్ట్రాంగ్ ఉన్నాడు, ఇంకో 4 దెబ్బలు వేసిపోయాడు అనుకుందాం. ఏం జరిగింది అప్పుడు? ఏమి కాలే, మనకే ఆ ఫీలింగ్ దట్ చూసావా వాడు తప్పు చేసి కూడా నన్నే అన్నాడు, ఫీలింగ్స్ ఇవన్నీ ఊరికే మనం ఏమి కాలే. ఆ దెబ్బ తగిలినా నీకేం కాలే, తర్వాత ఒకవేళ 4 దెబ్బలు కొట్టినా ఏమి కాలే, మన 4 రోజుల్లో మానిపోతుంది. ప్రాబ్లం ఈజ్ ఆ మధ్యలోనే మనం మదన పడిపోయి అదేదో ప్రాబ్లం అనుకుని అసలు మనుషులందరూ ఎందుకు ఇలా ఉంటారండి, అసలు ఈ మధ్య టూ మచ్ అయిపోయారండి, జనాలు రాక్షసుల్లా మారిపోయారండి, మానవత్వం లేకుండా పోయింది, అన్నీ మర్చుకుంటారు. ఏం కాలే, తగిలింది, దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఒకటి అలా చేస్తే లీగల్గా ప్రొసీడ్ అవుతా, లేకపోతే కంప్లైంట్ ఇస్తా, లేకపోతే వాడిని ఎందుకు అలా చేసామని అడుగుతా, లేకపోతే నేను కట్టించుకోగలిగితే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ చేయించుకుంటా. ప్రాబ్లం బాగా సాల్వ్ చేసుకోవచ్చు, కొంచెం సాల్వ్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువ సాల్వ్ అవుతుంది, అసలే సాల్వ్ కాదు, అంతే, ఏముండదు. బట్ మనం ఆ మధ్యలో పడి మైండ్ మదన పెడతాం చూసావా, అప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తుంది. నాకు రోజుకు వస్తాయి, ఎప్పుడన్నా నా ఫోన్ చూడండి, సార్ నాకున్న ప్రాబ్లం మీకు తెలియదండి అంటే అందరూ, నా ప్రాబ్లం మీకు వస్తే అసలు మీరు బ్రతికుండే వాళ్ళు కాదు ఈ నిమిషం. నేను నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్లో ఫస్ట్ లైన్ రాసేది, ఫస్ట్ లైన్ దట్ నా ప్రాబ్లం మీకు అర్థం కాదు, అసలు నేను గోత్రు అవుతున్న ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం అంటే అని ప్రతి వ్యక్తి ఫీల్ అవుతాడు.
ఓకే. నాకు వచ్చిన ప్రాబ్లమే అతిపెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని దాటడం అసలు నేను బై ప్రొఫెషన్ ప్రాబ్లం వింటుంటా. ఓకే. మన పనే ప్రాబ్లం వీడిని, ఓ దీని మైండ్ ఇట్లా తిప్పుతుందా వీడిని అని అర్థం చేసుకుంటా. నా సిచ్యువేషన్ ఆఫ్ లైఫ్లో బ్రతికితే అసలు చాలామంది ప్రాబ్లమ్స్, అయ్యో వాడి మైండ్ ఇలా తిప్పుతోంది వాడిని, ఈ ఒక్క ముక్క అర్థమైతే బాగుండు అని అనిపిస్తుంది. ఓకే. కొంచెం జస్ట్ ప్రాబ్లం నుంచి అబోవ్ వెళ్ళి చూస్తే, లిటిల్ అబోవ్ వెళ్ళి చూస్తే ఎంత ఫన్నీగా కామెడీగా దీనికి ఎందుకురా ఇంత బాధపడుతున్నాం అనిపిస్తుంది. ఓకే. ఎనీథింగ్ నేను అది చెప్తున్నా. అంటే ఇప్పుడు మీరు దీన్ని కనెక్ట్ చేయగలరో లేదో తెలియదు కానీ మొన్న ఈ మధ్య కారుణ్య మరణం అని చెప్పి మన దేశంలోనే ఒక ఫస్ట్ కారుణ్య మరణం జరిగింది. ఆ అబ్బాయి మంచి స్టూడెంట్, మంచి లైఫ్ ఉన్నది, సడన్గా యాక్సిడెంట్ అయింది, బెడ్ రిడెన్ అయిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ ఇంకా మా వల్ల కాదు, మేము చూడలేము, ఇట్లా చేసేయండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటే దే అగ్రీడ్ ఫర్ ఇట్. ఆ సిచ్యువేషన్ అది ప్రాబ్లంగా వాళ్ళ పేరెంట్స్ తీసుకోకూడదు అంటారా? అంటే అదే కదా, ఇప్పుడు వాళ్ళు చూడలేరు, వాట్ ఆప్షన్స్ దే హ్యావ్. ఓకే, ఆప్షన్స్ తీసుకుంటాం, అందులో ఏది బెస్ట్ వర్తిస్తుందో తీసుకుని సాల్వ్ చేసుకుంటాం. ఇది ప్రాబ్లం ఎందుకయింది? ఆ అబ్బాయికి ప్రాబ్లం కదా, తన లైఫ్ పోయింది కదా. ఏం ప్రాబ్లం? ఉన్న లైఫ్లో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? పోనీ ఒకవేళ అన్నీ బాగున్నాయి, ఏం చేసేస్తారు? ఎగురుతారా కాసేపు? ఏముండ, మనం ఊహించుకోవడమే. ఈ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నేనేదో జరిగిపోతాను అని అనుకుంటారు. అదే మాయ. మాయ ఏం చేస్తుందంటే, ఈ ఒక్క సమస్య సాల్వ్ అయితే మాత్రం ఓకే సాల్వ్ అయిపోయింది, వాట్ నెక్స్ట్, నవ్ వాట్? మీరు నమ్మరు, ఐఏఎస్ అవ్వాలి, ఆఫీసర్ అవ్వాలని ప్రిపేర్ అయిన వాళ్ళు నిజంగా పోస్టింగ్ వచ్చాక అరే ఇక్కడ కాకుండా అక్కడ ఉండుంటే అని బాధపడ్డా. ట్రూ. అవును. ఓకే, ఐఏఎస్ఏ కాదు, ఫర్ దట్ మ్యాటర్ నేను డాక్టర్స్ని చూసాను. అట్లాగా డాక్టర్ చదువు, మంచి చదువులు చదువుకుని డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, మన మైండ్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉందా, ఈసారి నీట్ ర్యాంక్ వచ్చేస్తే అసలు నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అనిపిస్తుంది. ఓకే. దాని తర్వాత ఇంకోటి వస్తుంది, అదే ప్రాబ్లం యొక్క స్ట్రక్చర్, దట్ నీకు ప్రాబ్లం లేకుండా ఉండదు, అది ప్రాబ్లం నువ్వు అనుకునేటట్టు చేయడమే మాయ. ఓకే. ఓకే, ఎందుకంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, దానికి ఆప్షన్స్ ఉంటాయి. డోర్ లాక్ అయిపోయింది, ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఎవరికైనా ఫోన్ చేసి సరే డోర్ తీరా అని చెప్పడం. ఫోన్ ఆప్షన్ లేదు, ఏం చేస్తాం, తోసుకుంటాం కాసేపు ఎక్కువ కూర్చొని, లేకపోతే వెరక్ కొడతాం, బయటకు వస్తాం. ఓకే, తర్వాత దాన్ని సాల్వ్ చేసుకుంటాం. ఓకే. ఇది ప్రాబ్లం ఎలా ఇరికిచ్చేసారో చూసారండి. వీళ్ళందరికీ తెలిసి బుర్రలేదు వాడు బయట నుంచి లాక్ చేయడానికి అని చెప్పి ఆవేశపడిపోతుంటారు. ప్రాబ్లం, బట్ అలా ప్రాబ్లమ్సే వాళ్ళకి అంతా బుర్ర ఉండుంటే నన్ను లాక్ చేయరు కదా, సింపుల్ కదా. సో దట్స్ ద హోల్ ఐడియా. మెయిన్గా ఏంటంటే ప్రాబ్లమ్ని ఒక సిచ్యువేషన్లో చూసి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో నాకు ఏది అలైన్ అవుతుంది, నేను ఏది చేసుకోగలను, అంతే. కానీ చాలామంది దానికి ఒక ఫీలింగ్ అటాచ్ చేస్తారు. నేను ఇంత నమ్మానండి, ఇలాంటి ప్రాబ్లంలో నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టాడు. డబ్బుల ప్రాబ్లం చాలామంది, నేను వాడిని నమ్మి డబ్బులు పెట్టానండి, ఇలా అయిపోయింది. ఓకే, అయింది, ఓకే. సడన్గా వాడు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసాడు అనుకో, ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటావు? 3, 4, 5 days, తర్వాత మళ్ళీ కొత్త వస్తుంది. బట్ అక్కడ వాడి ఫ్రెండ్షిప్ మీద నమ్మకం పోయింది కదా, ఏం చేస్తారు? ఓ నమ్మకమే ఉందనుకుందాం, ఏమవుతుంది? ఏముండదు అక్కడ, మనం అనుకోవడమే అంతా. నిజంగా చెప్తున్నాను, అనుకోవడమే. నేను కరోనా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక 11 days 12 days క్వారంటైన్లో ఉండాలి, లోపల ఉండాలి అంటే అసలు యాజిటేట్ అయిపోయారు. సరే వదిలేసా బయటికి. ఓకే, అప్పుడు ఆఫీసులు లేనప్పుడు, ఆఫీసులు లేదు, అయ్యో బయటకు వెళ్ళలేకపోతే ఇంత అన్నారు. ఇప్పుడు ఆఫీస్కి పంపిస్తే ఏ రోజు లీవ్ దొరుకుతుందిరా బాబు అని చూస్తారు. మైండ్ ఆడుతుంది మాయా. ప్రాబ్లం అని అనుకుంటే, ఈరోజు ఆఫీసులకు పోయి రావడం 9 to 5 జాబ్ ఈజ్ హారిబుల్ అంటారు. పోనీ మానేసే, ఇంట్లో కూర్చుంటే బోర్ అని టార్చర్. మైండ్ అన్ని రకాలుగా నిన్ను, ఇదిగో ఇది ప్రాబ్లం అనుకో, ఇంకా ప్రాబ్లం చుట్టూ తిరుగు. నిజం, ఇది మైండ్ చేసే మాయ. సాధన చేస్తే మాకు ఇలా బయటకు వచ్చినప్పుడు ఎవరైనా ప్రాబ్లం అనగానే వీడిని ఇట్లా తిప్పుతుంది చూడు మైండ్, తెలుస్తుంది. చాలా మంది అమ్మాయిలు, అమ్మాయి నన్ను ఎంత నమ్మాను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నన్ను వదిలేసిపోయింది, నన్ను నమ్మించి మోసం చేసింది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ట్రూ, అది ప్రాబ్లం అనుకుంటారు, దాని చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనే అసెస్మెంట్ చేయని వాడు నిజంగా ఆనందంగా ఉంటాడు. ఎవడో ఎందుకు అలా ఉన్నాడు,
ఎందుకు మనుషులు ఇలా ఉంటారు అనే దాంట్లో పడకూడదు. వాడు ఎట్లుంటే నాకెందుకు అని అనుకోవాలా? కదా. నిజంగా కూడా వాడు అట్లున్నాడు, నేనేం చేయగలను, ఓకే, ఏం చేయగలను, వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఐ హ్యావ్, ఈ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుంది, అంతే. ఎంత బాగుంటుందో లైఫ్, ఎంత గేమ్ అయిపోతుంది తెలుసా, మజా వస్తుంది అప్పుడు. వాట్ ఎవర్ ప్రాబ్లం, ఓకే నౌ వాట్. దిస్ ఈజ్ రియల్ లైఫ్. ఒక సాధన చేసే, ఒక యోగి చేసే పని. ఓకే, సందర్భాలు, ప్రకృతిలో సిచ్యువేషన్స్ వస్తాయి. నేను ఎందుకు వచ్చిందిరా దేవుడా అని దగ్గర కంటే దీన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అంతే. అంతే. ఓ రోజు బాధేస్తుంది, బికాజ్ మనం అందరం మనుషులమే కాబట్టి ఓ రోజు అరే ఇట్లా అనుకోలేదే అని అనిపిస్తుంది, అంతే. మూవ్ ఆన్ అవ్వాలి ఉన్న సిచ్యువేషన్స్తో. నేను ఈ మాట మళ్ళీ చెప్తాను, ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరైతే కేపబుల్ ఫెలో ఉంటారో వాళ్ళకే వస్తాయి. నువ్వు సాల్వ్ చేయగలిగిన బాణాలు నీ దగ్గర పెట్టే నీ ముందు రాక్షసుని పంపిస్తాడు. ఓకే, నీ దగ్గర ఉన్న పవర్ని మర్చిపోయి, ఆ బాణం ఉందని తెలియదు కదా అని మర్చిపోయి, తెలుస్తుంది ఖచ్చితంగా, ఓ పక్కన కూర్చుంటే నేను దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అని తెలుస్తుంది, కానీ అది మర్చిపోయి నాకెందుకు కష్టాలు వచ్చాయో. అంటే సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉండవు అంటారా? అబ్సల్యూట్లీ ఉండవు తెలుసా. చెప్పు, ఒక్క ప్రాబ్లం చెప్పు. ఇప్పుడు బై మిస్టేక్ క్యాన్సర్ వచ్చింది, ఆ మనిషి మీదే ఫ్యామిలీ ఆధారపడి ఉంది, ఆయనకి 4th స్టేజ్, ఇంకా అవ్వదు, 4th స్టేజ్లోనే తెలిసింది ఆయనకి కదా, 4th స్టేజ్లో తెలిసింది, వెళ్ళిపోతాం. ఓకే, పోనీ ఎన్ని రోజులు బతికేచ్చు అట్లా? వాళ్ళ మీదే ఆధారపడి ఆ ఫ్యామిలీ ఎన్ని రోజులు బతికేస్తుంది? పోనీ ఒక 20 years మ్యాక్సిమం కదా. వీళ్ళు ఆధారపడకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చా? వాళ్ళ లైఫ్లో ఏమైనా పనులు చేసుకుంటూ చూసుకోవచ్చు కదా. వీళ్ళు ఇక 6 monthsలోనో 3 monthsలోనో వెళ్ళిపోతామని తెలిసాక ఇంకా అద్భుతంగా మంచిగా దాన్ని ఆ 6 months 3 months హ్యాపీగా ఉండొచ్చు కదా. పోనీ ప్రాబ్లం నా కష్టాలు ప్రాబ్లం అని అనుకుంటే, పోనీ సరే ఎన్నిసార్లు ప్రాబ్లం అనుకుంటున్నాడు కాబట్టి ఇంకో 3 నెలలు బతికిద్దామని అనుకుంటుందా? స్ట్రెస్ ప్రాబ్లము దేనికి? వై ప్రాబ్లం వస్తుంది? ఏదో రోజు ఏదో రకంగా ఏదో రూపంలో ఒక సిచ్యువేషన్ వస్తుంది, దాన్ని అయ్యో ప్రాబ్లం అనుకుంటే పెంచుతాం. దీనిలో ఏదో మెథడ్ ఉంటుంది. అసలు ఎక్కడా లేని రోగం, అసలు మందులే లేని రోగమే వచ్చింది అనుకుందాం, బాధపడేమైనా చేయగలవా? మందులు ఏమైనా తయారు చేస్తావా? పోనీ సాల్వ్ చేయలేని ప్రాబ్లం వచ్చింది కాబట్టి 1 గంట బాధపడితే ఇంత ప్రాబ్లం తగ్గుతుంది అని ఉంటుందా? కానీ బాధపడకుండా ఉండగలరా? ఎందుకు బాధపడవాలి? అసలు బాధపడే ఆప్షనే లేదు. ఎందుకంటే ఇంకా అంత తెలిసిపోయాక అయిపోయింది, ఫినిష్, నాకు 6 months ఉంది అన్నప్పుడు ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఇంకా అక్కడ బాధ లేదు, సాల్వ్డ్. అప్పటికన్నా అటాచ్మెంట్స్ అన్నిటిని గుర్తించి, క్లేశము అంటారు, ఆ క్లేశాలన్నిటిని గుర్తించి తీయాలి పక్కకి. ఓకే, ఏదో రోజు జరుగుతుంది ఇది, దీనికి నేను ఫైనాన్షియల్గా ఏం చేయగలను, దీనికి హెల్త్ వైజ్ నేను ఏమేమి తింటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటాను, దీనికి ఇంకా ఎవరికి రాకుండా నేను ఏం చేయగలను. బట్ ఆ పెయిన్ ఒకటి ఉంటుంది కదా. ఏ పెయిన్ ఇస్ ఓన్లీ ఫర్ ద బాడీ. నేను చెప్తున్నది పెయిన్, నొప్పి శరీరానికి, మానసికంగా ప్రాబ్లం కాదు. నాకు చెయ్యి కట్టయింది, అయ్యో కట్టయిందండి అనే వల్ల కూడా అది మానదు. ఓకే, బ్యాండేడ్ వేసుకున్న వెంటనే రేపొద్దున మానిపోదు, దాని టైం తీసుకునే మానుతుంది. మధ్యలో మనం వేస్తున్న మసాలా ప్రాబ్లం. నాకు అన్ని ప్రాబ్లమ్స్ అండి అంది ఒక ఆవిడ. ఏంటేంటి ప్రాబ్లమ్స్ అని పేపర్ పెన్ ఇచ్చి రాయండి అన్న. ఓకే, మా అబ్బాయి చదువుకోవట్లేదు సరిగ్గా, మా ఆయన తాగేసి వస్తాడు. ఇవన్నీ నీ ప్రాబ్లం ఎలా అయింది అసలు? వాళ్ళ ప్రాబ్లమ్స్ కదా. నీ ప్రాబ్లం ఎలా అయింది అసలు? హౌ ఈజ్ ఇట్ యువర్ ప్రాబ్లం? అంటే వాళ్ళు అలా ఉంటే నేను ఎలా ఆనందంగా ఉంటానండి కదా. సో వాళ్ళు అలా ఉండాలి అనుకోవడం వల్ల ప్రాబ్లం అనిపిస్తుంది. అంటే మా హస్బెండ్ రోజు ఇంటికి రాగానే ఇలా బంగారు నెక్లెస్ తీసుకొచ్చాను, అంత లేదులేండి మాకు, ఏదో చిన్న, ఇలాగే మాట్లాడతారు. అంటే దే థింక్ ఓకే నువ్వు ఎలాగో అలా లాజికల్గా వీడిని డిస్ప్రూవ్ చేసేసి ప్రాబ్లం ఉంది అని ఒప్పిస్తే చాలు, సంతోషం. ఓకే, ఎలా మీకు అర్థమవుతుందా? ఎలాగో అలా చేసి నేను ఎంత పాజిటివ్గా చెప్పాలని ట్రై చేసిన, ఎలాగో ఇది ప్రాబ్లం కాదా, నీకేంటి బాబు చెప్తావంటే, అమ్మయ్యా ఇది ప్రాబ్లం అని ప్రూవ్ చేశాను, నేను ఇంకా బాధపడచ్చు ఇంకో సంవత్సరం. వై? నువ్వు ప్రాబ్లంకి నీకు ప్రాబ్లం అనిపిస్తే రాసుకోవాలి, దానికి ఏమేమి ఆన్సర్లు ఉన్నాయి రాసుకోవాలి. కొన్ని ఆన్సర్లు నాకు నచ్చవు, మా అబ్బాయి రోజు చదువుకోకుండా రోజు వస్తున్నాడు అనుకో, నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? హాస్టల్లో పెట్టడం, ట్యూషన్లు వేయడం,
తర్వాత చదువు ఇష్టం లేదారా ఇంకేమైనా చేస్తావా, డ్యాన్సో పాటలో మాటలో ఇంకేమైనా చేస్తావా, అందులో వేయడం. ఓకే, ఇవేమీ అవ్వట్లేదు, డిసిప్లిన్లోకి తీసుకురావడం. ఓ నువ్వు ఎగ్జామ్ సరిగ్గా రాకపోతే ఆ రోజు తిండి పెట్టను నీకు, నువ్వు మంచిగా చదువుకో, ఈ సబ్జెక్ట్ ఫినిష్ చేయి, ఈ పోర్షన్, అంతే. ఓకే, బాధపడి ఏం చేస్తావు? ఏమీ కాదు. ప్రాబ్లం అండి ఏమీ కాదు. ఓకే, సో సొల్యూషన్స్ ఉంటాయి. ఈ సృష్టిలో కీ లేకుండా ఏ లాక్ తయారవ్వదు. ఓకే, ఈ సృష్టిలో ఏ రాక్షసుడు పుట్టినా ముందే దేవుడు రెడీ అయిపోయి ఉంటాడు. ఆ రాక్షసుడిని చంపడానికి అవతారము తీసుకుని వస్తాడు. ఓకే, కంపల్సరీ అది మన రూపంలోంచి కూడా వస్తాడు. నీకు లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి ఉంది ఆన్సర్, నువ్వు ఒప్పుకోలేకపోవచ్చు. అలా చెయ్యాలంటే మరి నా వల్ల అవ్వదండి, ఆ ఆన్సర్ని మనం యాక్సెప్ట్ చేసేలాగా ఉండకపోవచ్చు కూడా. ఎగ్జాక్ట్లీ, మనం యాక్సెప్ట్ చేయలేం ఆన్సర్. ఒక ఆయన తాగేసి వచ్చి రోజు 12 years నుంచి వైఫ్ని కొడుతున్నాడు. ఆన్సర్ ఏంటి? ఏంటి ఎంత సింపుల్ అంటే అలా ఎలా వదులుతామండి? మరి పిల్లలు ఏమైపోతారండి? మరి దానికి బాధపడకు కదా. ఆన్సర్ ఈజ్ ఈజీ. ఒప్పుకోలేదు మైండ్ అతను తొందరగా మారిపోయి రేపు పొద్దు నుంచి వైట్ డ్రెస్ వేసుకుని అలా నీ ఇంట్లో కూర్చుని నీకు వంట చేసి గోరుముద్దలు తినిపించి ఇవన్నీ జరగవు. అలా ప్రాబ్లం మనకి లేనిపోని ఆన్సర్లు చూపిస్తూ అది ఒక్కటి జరిగితే ఆనందంగా ఉంటాను అనే దాంట్లో ఇరికిస్తుంది. ఓకే, సో ఇది ప్రాబ్లమ్ని నిజముగా ఇలా అర్థం చేసుకుంటే ఏది ప్రాబ్లం కాదు. ఒకటి ఆత్మజ్ఞానముని పొందడం కోసం అరే ఇన్ని అటాచ్మెంట్స్తో వచ్చాను రా చచ్చే ఒక 10 నిమిషాలైనా కూర్చుని లోపలికి వెళ్ళి నా లోపల నడుస్తున్న ఇదంతా విని అర్థం చేసుకుని దీన్ని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన సోర్స్ ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఒక్కరోజన్నా గమనించాలి కదా. దానికి కదా టైం కేటాయించాల్సింది. ఇవన్నీ పెట్టుకున్నానంటే చుట్టూ ముళ్ళ కంపలు. ఓకే, మెల్లగా ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టి సాల్వ్ ఇట్ క్విక్లీ అండ్ గోయింగ్ టు దట్. అదొకటే ప్రాబ్లం. మిగతాదంతా మనకి మనమే అంటించుకున్న మసాలా. నిజంగా మనకి మనమే అంటించుకుని కారంగా, నేను పానీపూరి తినేవాడిని, ఆయన కారంగా ఉంటుంది ఆయన తింటూనే ఉంటారు. ప్రాబ్లము అది మనం ఎంజాయ్ చేస్తుంటారు. సో నిజంగా కూడా మనమే మన లైఫ్లోకి ప్రాబ్లం తెచ్చుకుని ఆ ప్రాబ్లం అలా సాల్వ్ అవుతుందంటే నాకు నచ్చదు. నాకు నచ్చినట్టుగా సాల్వ్ అయితేనే సాల్వ్ అయినట్టు, లేకపోతే లేదు. నాకు నచ్చినట్టుగా సాల్వ్ చేయకపోతే ఇంకెందుకు ఆ దేవుడు అని ఉల్టా దేవుడి మీద వేస్తారు. ఓకే, ఈ ఒక్క లైన్ అందరికి నాకు నచ్చినట్టే సాల్వ్ అవ్వాలి, ప్రాబ్లం అవ్వాలి. అందుకనే చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ ఎందుకు నిలిచిపోతాయంటే నేను గట్టిగా ఒక డోర్ని తోస్తున్నా, అది యాక్చువల్గా ఇలా లాగాల్సిన డోర్ తోసిన, ఏం దేవుడు ఇంత శక్తి నాకు, దేవుడా రా దిగిరా అని తోస్తుంటే దేవుడు వచ్చి అరే ఇలా లోపల లాగాడరా, పుష్ కాదు. నిజంగా అక్కడ దేవుడిని ఇరికిస్తారు, అక్కడే మనకు ప్రాబ్లంకి ఆన్సర్ తెలుస్తుంది. అలా కాదు, అలా చేస్తేనే నాకు దేవుడు హెల్ప్ చేసినట్టు అని ఇరికించుకుంటారు. అందుకనే ప్రాబ్లమ్స్ పెద్దగా అనిపిస్తాయి. అలా లేదనుకో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. వేరే వాళ్ళ ప్రాబ్లం తల మీద పెట్టుకోవడం బిగ్ ప్రాబ్లం. వేరే వాళ్ళ యొక్క కర్మని మార్చాలి అనుకోవడం దే సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం మన గురించి మనం తెలుసుకోలేకపోవడం. ఒకవేళ ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే ఈ రెండు యాడ్ చేసుకోవచ్చు. పక్కనోడు ప్రాబ్లం సాల్వ్ చేసేయాలనుకోవడం. నా కొడుకు కోడలు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ప్రాబ్లం తీసుకొచ్చి అలా పెట్టుకున్నాం. ట్రై చేయి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలగడానికి నువ్వు ఏమైనా హెల్ప్ చేయగలవో చెయ్యి, లేకపోతే టేక్ అ డెసిషన్ అండ్ మూవ్ ఇట్. అంతే లైఫ్ సింపుల్. దాన్ని పీకులాడి ప్రాబ్లం అండి, దట్స్ వేర్ యూ గెట్ లాక్డ్. సో చూసుకోవాలి. మేబీ ప్రాబ్లం అనే పదాన్ని నేను మరీ లైట్ చేశానేమో అనిపిస్తుందేమో, బట్ నిజంగా ఈ స్థితిలో ఆలోచిస్తే గెట్ ఇన్ టు దట్ స్టేజ్ అండ్ థింక్, ఆన్సర్స్ ఈజీ అవుతాయి. అందుకోసం చెప్తున్నాను, మీకున్న ప్రాబ్లమ్స్ ఎవరికైనా వినేవాళ్ళకి నిజంగా కష్టాలుంటే చాలా చాలా కష్టం దాటి బయటకు రావడం, ఐ నో ఇట్. బట్ మనకి పోరాడడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మిత్రమా. ట్రై చేయండి, కీప్ ఆన్ ట్రయింగ్. హోప్ ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.